హాయ్, వారణాసిలో ఒక ఫెస్టివల్ చాలా బాగుంటది. అది లేడీస్ కి సంబంధించింది అనమాట. భర్తల కోసం పెళ్లి అయిన వాళ్ళు అండ్ కొత్త పెళ్లి కూతుర్లు ఈ పండుగ అయితే చేసుకుంటారు. మనం నార్మల్ గా బొట్టిలా పెట్టుకుంటాం కదా, వీళ్ళు డిఫరెంట్ గా పెట్టుకుంటారనమాట. ఈ ఫెస్టివల్ అయితే స్పెషల్ గా ఆడవాళ్ళ కోసమే. వాళ్ళు ఈ పండుగ ముందు రోజు అయితే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు. అండ్ సందులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బయట కూర్చొని మరి గోరింటాకులు పెడతా ఉంటారు. ఇట్లా శివ పార్వతులకు పూజ చేస్తారనమాట. అండ్ హిస్టరీ ఏంటంటే పార్వతి శివుని కోసము ఈ వ్రతం అయితే చేస్తది. ఇంకా అలాగా వీళ్ళు కూడా చిన్న చిన్న విగ్రహాలు తీసుకొచ్చి ఇలా ఈ పూజ చేస్తా ఉంటారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా వీళ్ళైతే ఫాస్టింగ్ కూడా ఉంటారు. ఇంకా మేమైతే వెళ్ళాం. చూడండి ఇక్కడ బొట్ట ఎలా పెడుతున్నారో, పైన నుంచి ముక్కు వరకు అయితే పెడతారనమాట. ఆ సింధూర్ కూడా మీకు డిఫరెంట్ గా కనిపిస్తది. మన వైపు అయితే మెరూన్ పెట్టుకుంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఆరెంజ్ పెట్టుకుంటారనమాట. చాలా బాగుంటది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కూతురులాగా అయితే రెడీ అయి వస్తారు. ఇంకా వ్రతం కూడా చదువుతారు. మన తెలుగులో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాం కదా, సేమ్ అట్లనే. ఇంకా వీళ్ళకైతే చాలా వ్రతాలు ఉంటాయి. ఇంకా తీజ్ పండగ అని దీన్ని అంటారు. ఛట్ పూజ అని కూడా ఒకటి ఉంటది, అది కూడా బాగా చేస్తారు ఫ్రూట్స్ తో. ఇంకా మాకు కూడా ఇలా బొట్టు పెట్టారు. మా అమ్మకు బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా మా పాప నా ఫేస్ చూసి అలాగా నవ్వుకుంటా ఉంది. బొట్టేంటి ఇలా పెట్టుకుంది మా అమ్మ. ఇంకా ఉంటానండి, బాయ్.